శ్రీ గురుభ్యో నమ. ఇప్పుడు మనం 39వ శ్లోకం గురించి చెప్పుకుందాం. శ్రీమన్నారాయణుని కీర్తించి చిట్ట చివరిసారిగా వందన సమర్పణ చేస్తున్నారు కులశేఖరులు. ఇక్కడితో ముకుందమాల పూర్తయింది. ఎందుకంటే ఆఖరిది 40వది అయిన శ్లోకం కులశేఖరుని గురించి చెప్పున్నటువంటి ముక్తాయింపు మాత్రమే. అందుకని ముకుందమాలకు ఇదే చివరి శ్లోకము అని చెప్పి కులశేఖరులు తెలియచేస్తున్నారు. ఏమని తెలియచేస్తున్నారు? వందన సమర్పణ చేస్తున్నారు. ఆయన్ని కీర్తించి చివరిసారిగా ఆయన కీర్తించి వందన సమర్పణ చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు? క్షీరసాగర తరంగ సీకర సారతారకిత చారుమూర్తయే భోగి భోగ శయనీయ సాయినే మాధవాయ మధు విద్విషే నమః అంటున్నారు. అంటే క్షీరసాగర పాలకడలి యొక్క తరంగ అలల యొక్క సీకరాసార నీటి తుంపరల జల్లుచే తారకిత నక్షత్రములతో కూడిన చారుమూర్తయే అందమైన రూపము కలవాడు. భోగి ఆదిశేషుని యొక్క భోగ శరీరము అనడి శయనీయ పాన్పుపై సాయినే పరుండువాడును మధు విద్విషే మధువు అను రాక్షసుని జయించినవాడును అయిన మాధవాయ మాధవునకు నమః నమస్కారము అంటున్నారు. అంటే పాలకడలిలో ఎగిసిపడే తెల్లని తరగల తుంపరల జల్లుచే నక్షత్రాలు అమరినట్లు మెరిసే మేలిమేనివాడు పాన్పుపై అమరిన ఆదిశేషునిపై పవ్వళించువాడు అయిన మధుసూదనుడు అయిన మాధవునికి నమస్కారం అంటూ ఇంకా ఏం చెప్తున్నారు మనకి? తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవసోఢుం. అందుకే ఓ ప్రభు, నీకు ప్రణమిల్లుతూ సాష్టాంగ ప్రణామం అర్పిస్తూ నీ కృప వేడుకుంటున్నాను. ఒక తండ్రి కొడుకుని సహించినట్టుగా, ఒక మిత్రుడు తన మిత్రుని క్షమించినట్టుగా, ప్రేమించిన వారిని ప్రేమికుడు మన్నించినట్టుగా దయచేసి నా అపరాధములను మన్నించు. ఎవరికైనాను అత్తవారింట ఆడంబరముల అధికముగా ఉంటాయి, ఔదార్యం కూడా అధికంగానే ఉంటుంది. అందులో మామగారు గొప్పవాడైతే అల్లుడికి మరింత ఆడంబరములు కలుగుతాయి. స్వామికి మామగారి ఇల్లు క్షీరసాగరం, ఆ సముద్రుడు రత్నాకరుడు, రత్నములకు స్థానమైనవాడు. అలాంటి కులశేఖరులు అత్తగారింట ఉండే స్వామిని వర్ణించి సేవించుచున్నారు. ఎలా? స్వామి క్షీరసాగరంన నివసించుచున్నారు. అలలు కొట్టుకుంటూ ఉండగా పాల తుంపర్లు మీద పడ్డాయి. అవి ఎలా ఉన్నాయిట? నీలమేఘశ్యాముడగు స్వామి యందు నక్షత్రాల్లాగా మెరుస్తున్నాయిట ఆ పాల తుంపర్లు. అందుచేత అందంగా ఉన్నాయి. మంచి గాలి, చల్లని పాల తుంపర్లు, అత్యంత ఔదార్యం కలిగిన మామగారిల్లు, మృదువైన అనంతుడి పాన్పు కలిగిన స్వామి లక్ష్మీదేవిని కలిగి ఉన్నారు. అంతటి సుఖాసీనతలో ఎవరైనా ఉంటే కర్తవ్యములను వదిలేస్తారు. కానీ పరమాత్మ అలాంటివాడు కాడు. ఇలాంటి సమయమందు కూడా ఆశ్రితులను మరువడు. అలాంటి వాడికి నమస్కరించదను అని కులశేఖరాళ్వార్లు వివరిస్తున్నారు. అలా నమస్కరించి అటువంటి గొప్ప భక్తికి నిదర్శనంగా చెప్పుకోదగిన వాళ్ళు ఇంతమంది భక్తుల కథలని మనం ఒక్కొక్క శ్లోకంలో అనుసంధానం చేసుకుంటూ చెప్పుకుంటూ వచ్చాము. కానీ అందరికంటే కూడా గొప్ప భక్తి ఎవరిది అనేది మనకి నారద భక్తి సూత్రాల్లో చెప్తారు. ఎవరిది అందరికీ తెలిసే ఉంటుంది. అది ఎవరిది అంటే అంత గొప్ప భక్తి, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న భక్తులు అందరికన్నా కూడా గొప్ప భక్తి ఒకళ్ళకు ఉంటుందట. ఎవరు వాళ్ళు అంటే వందే నందవ్రజశ్రీణాం పాదరేణుమభీక్ష్ణసః యాసాం హరిత్ కదో గీతం పునాతి భువనత్రయం అన్నారు. అంటే ఏ బృందావన గోపికల కృష్ణ కథాగానం 3 లోకాలను పావనం చేస్తోందో అట్టి వారి, అంటే అక్కడ గోపికలన్నమాట,
అట్టి వారి పవిత్ర పాదధూళి యొక్క ఒక్క రేణువుకు మాటిమాటికి నమస్కారం అని స్తుతించి ఉత్సవమూర్తి అయినటువంటి ఉద్ధవుడు వారి పాద రజాన్ని ప్రసాదంగా స్వీకరించాట. అంత గొప్ప భక్తి గోపికల భక్తి. ఇది మనకి నారద మహర్షి తన భక్తి సూత్రాల్లో యథావ్రజ గోపికానాం అని భక్తికి గోపికలనే పరమ చర్మ ఆదర్శంగా పేర్కొన్నాడు. ఆ ప్రేమాభక్తి పొందడానికి ఉద్ధవాది భక్తులు పరితపించారు. ఇంతమందిని చెప్పుకుని మనం వీళ్ళ గురించి కూడా చెప్పుకోకపోతే మనం ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది మనకి. అందుకని అత్యంత భక్తి గోపికా భక్తి. ఆ గోపికల భక్తి ఎలా ఉంటుందనేది చెప్తున్నారు. గోపికలు ప్రేమ సన్యాసినులు, భక్తి యోగినులు. స్వా సా త్వస్మిన్ పరమ ప్రేమ రూప. ఈ ప్రేమ భక్తి అంటే ప్రేమపూర్వక భగవత్ సేవ. దీన్నే భక్తి శాస్త్రం పంచమ పురుషార్థంగా ప్రవచించింది. గోపికల తనువు మనువు ప్రాణం మానం అంతా గోపాలుడే. అందుకే ద్వారకలో 16,100 మంది పత్నులతో రుక్మిణీ సత్యభామాది అష్ట పట్ట మహిషులతో ఉన్నా కూడా గోపాలకృష్ణుడు వ్రజగోపికల పట్లే తన్మయత్వం పొందేవాడు. దీనివలన ద్వారకలోని దేవేరులంతా ద్వేషం పూనారు. గోపికల గొప్పేంటి, మా తప్పేంటి? అంతఃపురం అంతా అసూయతో రగిలిపోతోంది. నక్రోధో నదమాచర్యం నలోభో నా శుభామతి. భగవంతుడు భక్తుల్లో కోపం కపటం కుళ్ళు కుత్సితం అస్సలు ఓర్చుకోడు. తన రాణులందరికీ ఒకే రోగం కనుక మందు కూడా ఒకటే. రోగం ఎలా కుదురుతుంది? పరమాత్మది ఎప్పుడూ కూడా పరోక్ష పద్ధతేగా. మాయామానుష విగ్రహుడు మాధవుడు. ఆయన కూడా తనకొక మాయ రోగం కల్పించుకున్నాడు. తీవ్రమైన జ్వరం, ఒళ్ళు కాలిపోతోంది. ఎవ్వరికీ కాళ్ళు చేతులు ఆటం లేదు. ఎవరికి శ్రీకృష్ణ పరమాత్మకి తీవ్రమైన జ్వరం, ఒళ్ళు కాలిపోతోంది. ఆయన్ని ఆ విధంగా చూసిన వారు ఎవ్వరికీ కూడా కాళ్ళు చేతులు ఆటం లేదు. ఏం చేయాలో తోచట్లేదు. వైద్యుడు వచ్చి మంది ఇచ్చి దాంతోపాటు అనుపానం అనివార్యం అన్నాడు. అంటే కొన్ని మందులతో పాటు అనుపానం తీసుకుంటాం కదా. ఇప్పుడు ఆయుర్వేద మందులు వేసుకుంటాము, లేహ్యాలు అలాంటిని పాలతో కానీ తేనెతో కానీ పుచ్చుకోమంటారు కదా. అలా దాన్ని అనుపానం అంటారు. అలాగా ఈ వైద్యుడు ఏమన్నాడు, మంది ఇచ్చి దీనికి అనుపానం తప్పనిసరి అనివార్యం, అందుకని మీరు అనుపానంతో ఈ మందు వేయండి అని చెప్తాడనమాట. సరే, అసాధారణమైన అనుపానం ఏమిటది? అంఘ్రి రజం. అంఘ్రి అంటే పాదముల జంట. రజం అంటే ఆ పాదాలకు ఉన్నటువంటి ధూళి అన్నమాట. అంఘ్రి రజం ఆ అనుపానం. ప్రేమీ భక్తుల పాదధూళి. అందరినీ అడిగారు. అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా అడిగారు. ఎందుకని? అంతమందిలో ఒక్కళ్ళన్నా భక్తులు ఉండకపోతారా? వాళ్ళ పాద ధూళి ఇస్తే ఆ అనుపానం కింద ఆ మందుకు వేసుకుంటే పని చేస్తుంది. కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. అమ్మో, ప్రాణనాథునికి పాదధూళితో ఉపచారమా? అపచారం కాదా? ఎంత పాపం! ఇంకేమన్నా ఉందా? నరకానికి పోము అంటూ రుక్మిణి మొదలైనటువంటి మురహరి పత్నులు అంతా కూడా ముఖం చాటేశారు. అప్పుడే నారద మహర్షి అక్కడికి వచ్చారు. అచ్యుతుని ఆంతర్యం గ్రహించి లోలోన మురిసిపోతున్న నారదమునిని నందనందనుడు బృందావనం దర్శించి రమ్మన్నాడు. ద్వారక నుంచి దేవర్షి వచ్చాడని విని రాధాదేవి వెంటరాగా గోపికలందరూ పాచిమొహాలతోనే పరుగు పరుగున వచ్చి యోగేశ్వరుని యోగక్షేమాలు అడిగారు. విషయం విదితం కాగా ముదితలకి ముచ్చెమటలు పోసాయి. విషయం చెప్పారు నారదుల వారు. చెప్పగానే వాళ్ళందరికీ చెమటలు పట్టేశాయట. ఎందుకని? ప్రాణాలు కడగట్టగా గోపికలు ఓపిక తెచ్చుకుని, అదేమిటి మహర్షి, అంతటి మహానగరంలో మందిచ్చేవాడే కరువయ్యాడా అని ఆతృతతో అడగ్గా నారదుడు, ఔషధం సిద్ధంగా ఉంది, కానీ అనుపానమే దొరకలేదు అన్నాడు. అదేమి అనుపానం ఆర్య? ఆశ్చర్యంగా అడిగారు గోపికలు. అమ్మా, అది అందరి వద్ద ఉన్నదే, అపురూపమేమీ కాదు. మీ వద్ద కూడా పుష్కలంగా ఉంది, కానీ మీరు కూడా ఇవ్వలేరనేగా నా బాధ అన్నాడు మహర్షి. ఏమిటి మీరనేది? శ్యామసుందరునికి ఇవ్వలేనిది కూడా మా వద్ద ఉన్నదా మహాశయ? అయితే అదేంటో తక్షణం చెప్పండి అని గోపికలు అడిగారు. మీ పాదధూళే ఆ అనుపానం, ఇవ్వగలరా అని నారదుడు ప్రశ్నించగా గోపకాంతలు ఒక్కసారి ఎగిరి గంతేసి ఎంతో ఆనందంగా, ఓస్ ఇంతేనా, మా పాదరజం ఎంత కావాలో తీసుకోండి మునివరా అంటూ మహర్షి ముందు అందరూ కాళ్ళు చాపారు.
నారదుడు భయం నటిస్తూ, అరే, ఏమిటిది? కృష్ణుడు భగవంతుడని మీకు తెలీదా? ఆదిదేవునికి అనుపానంగా ఆరగించమని అరికాలు మట్టి ఇస్తారా? పాపం కాదా? మీకు నరక భయం లేదా? అని గద్దించాడు. గోపికలు, మహర్షి, మా దేహ గేహాలు, దేహం అంటే శరీరం, గేహాలు అంటే ఇల్లు, దేహ గేహాలు, మా సుఖదుఖాలు, మా చావు బతుకులు, మా భోగ మోక్షాలు, మా స్వర్గ నరకాలు అన్నీ వాసుదేవ సర్వం. అన్నీ వాసుదేవుడే. ఆయన కోసం మేము ఎన్ని పాపాలైనా భరిస్తాం, ఎన్ని నరకాలైనా అనుభవిస్తాం. మహర్షి, మీరేదో పాపం అని అంటున్నారే, పాపం అంటే అఘమని కదా మనకి సంస్కృతంలో, అఘమని అంటున్నారే. సరే, ఇంకోటేదో చెప్పారు నరకమని. నరకమని అంటున్నారే, అఘమని నరకమని అంటున్నారే. మా శ్యామసుందరుడు మా కోసం అఘాసురుణ్ణి అంటే పాపం అనే రాక్షసుణ్ణి, నరకాసురుణ్ణి అంటే నరకం అన్నారు కదా, ఆ నరకానికి అసురుడు, ఆ నరకాసురుణ్ణి ఎప్పుడో సంహరించాడు. మీకు తెలీదా స్వామి? మాకు తెలిసింది ఒక్కటే, శ్రీకృష్ణుల వారి సుఖమే మా సుఖం అన్నారు. పవిత్ర ప్రేమాశ్రుధారతో దేవర్షి వక్షస్థలం తడిసిపోయింది. రాధాదేవి ఆమె అంశలే అయిన గోపికల పాదధూళి సేకరించి, నారదుడు కొంత ధూళితో తన్ను తాను అభిషేకించుకుని మిగిలిన దాన్ని జాగ్రత్తగా మూటకట్టుకుని, భరతుడు రామపాదకులు ధరించినట్లు తలపై పెట్టుకుని నామ సంకీర్తనతో నృత్యం చేస్తూ ద్వారకకు వచ్చి పరమాత్మకు సమర్పించగా స్వామి స్వీకరించి స్వస్థుడయ్యాడు. గోవింద పత్నులకు గర్వభంగం కాగా సిగ్గుతో తలదించుకున్నారు. గోపీభావం గ్రహించి మన్నించమని గోపాలదేవునికి శరణాగతి చేశారు. అప్పటి నుంచి ప్రేమ పాఠం ఓనమాలు దిద్దడం ప్రారంభించారు. తత్ సుఖే సుఖిత్వం, మాధవుని సుఖమే మా సుఖం. ఇదే గోపిత్వం, గోపిభావం. మనసులో పరమాత్మ వచ్చి చేరనంత వరకు ఎట్టివారైనా కూడా గోపిక కాలేరు. గోపిత్వం స్త్రీత్వం కాదు. దాన్ని పొందాలంటే ముఖ్యంగా 3 విషయాలు పాటించాలని పూర్వ ఆచార్యుల బోధ. అవేంటంటే, మనసుతో ప్రపంచాన్ని తొలగించాలి. శూన్యమైన మనస్సును భగవదర్పణం చేయటానికి సిద్ధపడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కారణం చేత కానీ ఎప్పుడూ సాంసారిక వ్యక్తుల్లో, వస్తువుల్లో, విషయాల్లో ఇరుక్కుపోవటం అనేది ఉండకూడదు. భగవంతుని వలన సుఖపడాలనుకునేవాడు భక్తుడే కాదు, భాగవతుడే కాదు. అది ఒక్క భగవత్ ప్రేమికునికే తగింది. మరెవ్వరికీ ఆ స్థితి లేదు. గొప్ప గొప్ప భక్తులు కూడా భగవంతుని వలన ఏదో విధంగా సుఖించాలని ఆశించిన వారే. సాలోక్యాది ముక్తులు కోరేవారే. జిజ్ఞాసువులు, సాధకులు కూడా బంధముక్తి కలిగించమని అర్థిస్తారు. సకామ భక్తుల సంగతి చెప్పపనే లేదు. ఇక భోగాసక్తులు నరక క్రిములు, కీటకాలే. అందువల్ల అంత గొప్ప భావం గోపీభావం, గోపిత్వం. ఇదే గోపిత్వం అన్నా కూడా. మనసులో పరమాత్మ వచ్చి చేరనంత వరకు ఎట్టివారైనా కూడా గోపిక కాలేరు. అందుకని నందవ్రజ గోపి పదరజానికి వందనాలు అని చెబుతూ వందన సమర్పణ చేస్తున్నారు మన కులశేఖర్లు. ఎవరికి? క్షీర సముద్రము యొక్క అలల తుంపర్లచే వ్యాపించబడిన దివ్య మంగళ విగ్రహము కలిగినట్టియు, అనంతుడి మీద శయనించి ఉండునట్టియు, మధువు అనే రాక్షసుడికి శత్రువైనట్టి శ్రీ మహాలక్ష్మి పతికి, శ్రీ మహాలక్ష్మి యొక్క పతికి నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్పి వందన సమర్పణ చేస్తున్నారు కులశేఖరులు. మనం కూడా ఆయనతో పాటు ఆయనకి, ఆ మహాలక్ష్మి పతికి వందన సమర్పణ చేసుకుందాం. కనుక ఆ ముకుందుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.